ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు విజయవాడలో తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు విజయవాడలో తుది దశకు చేరుకున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక వేగంగా ముస్తాబవుతోంది. అధికారులు, టీడీపీ నాయకులు సభావేదిక పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక ఏర్పాట్లు 5గురు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ముమ్మరంగా సాగుతున్నాయి. 5 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,00,000 మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1,00,000 మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. పార్కింగ్ లో ఉన్న బైక్ ను చోరీ చేసిన వ్యక్తిని గంటల వ్యవధిలోనే వెతికి పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది. పార్కింగ్ లో ఉన్న బైక్ ను చోరీ చేసిన వ్యక్తిని గంటల వ్యవధిలోనే వెతికి పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది. ఉల్లింగపాలెంకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి జగన్నాథపురంలో తన బైక్ ని పార్క్ చేయగా కొద్దిసేపటికే చోరీకి గురైంది. అయితే చోరీకి గురైన బైక్ కోసం తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేసి రైతు బజార్ వద్ద ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్లిన క్రమంలో చోరీకి గురైన తన బైక్ కనిపించింది. దీంతో బైక్ చోరీ చేసిన వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బైక్ చోరీ చేసిన వ్యక్తి కానూరు గ్రామానికి చెందిన తిరుమణి సురేష్ గా పోలీసులు గుర్తించారు. జగన్నాథపురం వాసుదేవి కాలేజ్ దగ్గర బండి పెట్టాం సార్. అక్కడ పెట్టి మేము టీఎన్ఆర్ సీఫుడ్ లో వర్క్ చేస్తామండి. అయితే బండి అక్కడ పెట్టి పార్క్ చేసి మేము షాప్ లోకి వెళ్ళాం. షాప్ లోకి వెళ్ళిన 5-10 నిమిషాలకి బండి ఎత్తికిపోయాడండి. ఎత్తికెళ్ళిపోతే మేము చుట్టుపక్కల అన్ని నెతికామండి, ఎక్కడా దొరకలేదు. కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వచ్చాము. తర్వాత పెట్రోల్ కొట్టించుకుందామని వేరే బండి వేసుకుని పెట్రోల్ బంక్ రైతు మార్కెట్కి వెళ్తే అక్కడ కనపడిందండి. కనపడితే పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి వేసుకొచ్చాడా? అక్కడి నుంచి వేసుకొచ్చాడు. అక్కడి నుంచి వేసుకొచ్చాడు. మొత్తం అన్ని నెతికాము. ఇక దొరకదా కంప్లైంట్ ఇచ్చాము. ఇక ఆశ వదిలేసుకుని సరే పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ఆయిల్ కొట్టించుకుని వచ్చేద్దామని పెట్రోల్ బంక్కి వెళ్ళామండి. రైతు బజార్ ఆయిల్ కొట్టించుకుని వస్తామంటే ఈలోపు బండి దొరికింది. బండి దొరికితే ఇక తీసుకొచ్చి పోలీస్ స్టేషన్. లారీని ఓవర్టేక్ చేస్తుండగా బైక్ పై నుండి పడిపోయిన ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బుట్టాయిపేట సెంటర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. లారీని ఓవర్టేక్ చేస్తుండగా బైక్ పై నుంచి పడిపోయిన ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు రేపల్లెకు చెందిన మోపిదేవి రాజేశ్వరిగా గుర్తించారు. రాజేశ్వరి తన భర్త, కుమారుడితో కలిసి బందరు మండలం తాళపాలెం గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఉదయం ముగ్గురు తమ బైక్ పై రేపల్లె వెడుతుండగా బుట్టాయిపేట సెంటర్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎదురుగా వెడుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి వీరు ముగ్గురు కింద పడిపోయారు. శ్రీనివాసరావు భార్య రాజేశ్వరి పై నుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామంలో శ్రీ బాలా పార్వతీ సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో 15 లక్షలకు పైగా విలువ చేసే కవచాలు చోరీకి గురయ్యాయి. మోపిదేవి మండలంలోని మేరకనపల్లి పంచాయతీలో గల టేకులపల్లి గ్రామంలో స్వయంభూగా కొలువుతీరిన శ్రీ బాలా పార్వతీ సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట సమయంలో 2 వ్యక్తులు ముసుగులతో ఆలయంలోకి చొరబడి తాళాలు పగలగొట్టి స్వామి వాళ్లకు గల కవచాలను దొంగిలించారు. ఈ విషయాలు మొత్తం ఆలయంలో గల సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దేవస్థాన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు విషయాన్ని వివరించగా కుమారుడు మండలి వెంకట్రాం సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును సీసీ కెమెరాలో పరిశీలించారు. వీరభద్ర స్వామి, గణపతి స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిలకు చెందిన 15 లక్షలకు పైగా విలువ చేసే కవచాలు చోరీకి గురైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాంచీ కామకోటి పీఠస్థ శ్రీ బాలా పార్వతీ సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో నిన్న రాత్రి సుమారుగా 12 గంటల నుంచి 1 గంట లోపు ఇద్దరు దొంగతనం చేసి స్వామివారి కవచాలు, వీరభద్ర స్వామివారి కవచము, వెండి కవచము, తర్వాత గణపతి స్వామివారి వెండి కవచము, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వెండి కవచము, ఈ 3 కవచాలు దేవస్థానం తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఈ 2 మనుషులు వెళ్ళినట్టుగా సీసీటీవీలో మాకు కనిపిస్తోంది. 2 మనుషులు లోపలికి వెళ్ళి ఆ వెండి కవచాలు అపహరించుకొని పోయారు. 2 ఉదయం 6 గంటలకి మా దేవస్థానం సిబ్బంది వచ్చి చూసి మాకు తెలియజేసిన తర్వాత మోపిదేవి పోలీసు వారికి తెలియజేయటం జరిగింది.
చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, మోపిదేవి పోలీస్ స్టేషన్ వారికి తెలియజేయడం జరిగింది. వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. తర్వాత ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారికి తెలియజేయడం జరిగింది. వారు వెంటనే వారి పిల్లవాడైనటువంటి వెంకటరామ్ గారిని పంపించి ఆయన వచ్చి ఇక్కడంతా చూసి పోలీసు వారికి జాగ్రత్తగా చేసి పెట్టాలి, మళ్ళీ ఇవన్నీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉండాలి, స్వామివారి నగలు మళ్ళా స్వామివారికి చెందేట్టుగా ప్రయత్నం చేయాలని వారు కూడా పోలీసు వారికి చెప్పి వెళ్ళారు. అలాగే మరలా స్వామివారి ఏవైతే పోయినాయో అవన్నీ మరలా స్వామివారికి మరలా లభించాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు పూర్తవుతున్నాయని ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ తెలిపారు. ఈ నెల 12వ తేదీన గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని ఐటీ పార్కు సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పటిష్ట సమన్వయంతో వ్యవహరించాలని కార్యక్రమ ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ సూచించారు. కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కార్యక్రమ ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ కార్యక్రమ సమన్వయ ఉన్నతాధికారులతో కలిసి గ్యాలరీల ఇన్ఛార్జీలతో చర్చించారు. విధుల నిర్వహణకు సంబంధించి స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. 3 కేటగిరీలో మొత్తం 36 గ్యాలరీలు ఉంటాయని, ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రత్యేక అతిథులు, వివిఐపీలు, విఐపీలు, మీడియా ప్రతినిధులు తదితరులకు సంబంధించిన గ్యాలరీల విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రణాళిక ప్రకారం అతిథులకు సేవలు అందించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రధానమంత్రి కూడా కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఎస్పీజీ భద్రత ఉంటుందని, అందువల్ల భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతా ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మంత్రివర్గ సహచరులు కూడా ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్య అతిథులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ పోరాటంలో ప్రజలు నిరంకుశ పాలకుడైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి కూటమికి అఖండ విజయం చేకూర్చారు. 164 స్థానాలతో కూటమి విజయం సాధించింది. రాజకీయ చరిత్రలోనే కనివిని ఎరిగినటువంటి విజయం అది. ప్రజలు ఒక నిరంకుశవాదికి, ఒక అవినీతిపరుడికి ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో ఈ రాజకీయంగా ఈ ఫలితాలే నిదర్శనం. ఇవాళ ఓటు అనే వజ్రాయుధంతో ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి శని వదిలించి ఈ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరి హయాంలో అయితే ఈ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు కానీ బాగుంటారో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిపినటువంటి ఆ కూటమికి మరి అఖండ విజయం చేకూర్చారు. ప్రతిష్టాకరంగా రేపు పొద్దున ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రావటం అనేది గొప్ప విశేషం. అనేక రాష్ట్రాల నుంచి మరి ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా కేంద్రం నుంచి కూడా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, కూటమి, జనసేన, బీజేపీ కలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ఇది పండగ రోజు. అక్రమంగా నిర్మించిన మచిలీపట్నం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మచిలీపట్నం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం భవనాన్ని తక్షణమే స్వాధీనం చేసుకుని భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనంగా మార్పు చేయాలని కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఏకపక్షంగా మచిలీపట్నం ఈడేపల్లిలో జిల్లా జడ్జి బంగ్లా ఎదురుగా నిర్మించిన ప్రారంభం కాని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం భవనాన్ని తక్షణమే జిల్లా కలెక్టర్ స్వాధీనం చేసుకుని భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనంగా మార్పు చేయాలని బాలాజీ కోరారు. రాజకీయాలకు అతీతంగా మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క స్మారక భవనాన్ని
నిర్మాణం చేయాలని ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు 40 కోట్ల రూపాయలు నిధులతో ముందుకొస్తే మరి ఇప్పుడు ఎంపీ గారు గతంలో ఎంపీగా చేసినటువంటి బాలశౌరి గారు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి స్వయంగా సంతకం కూడా తీసుకొచ్చారు, సైట్ అలాట్ చేయండి, ఇక్కడ భవన నిర్మాణం చేయమని. ఇక్కడ దీనికి ప్రభుత్వం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిన స్థానిక శాసనసభ్యుడి యొక్క రాజకీయం వల్ల భవన నిర్మాణం జరగలేదు. ఈ రోజున జిల్లా జడ్జి గారి గేట్ ఎదురకుండా 2 ఎకరాల స్థలంలో ఇవాళ దాని కాస్ట్ సుమారు 6 కోట్ల రూపాయలు సైట్ కాస్ట్ ఉంది ఇవాళ బహిరంగ మార్కెట్లో. అటువంటి చోట ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా వైఎస్ఆర్ భవనం అని చెప్పేసి పార్టీ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం జరిగింది. దీన్ని మచిలీపట్నం ప్రజలు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీని మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించి అనధికారికంగా నిర్మించిన ఆ బిల్డింగ్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఎందుకంటే ప్రభుత్వ స్థలంలో నిర్మించారు, ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, ఏకపక్షంగా రాజకీయంగా కనీసం శంకుస్థాపన లేకుండా అక్కడ బిల్డింగ్ని నిర్మాణం చేశారు. ఒక కాంట్రాక్టర్ కొబ్బరికాయ కొట్టి బిల్డింగ్ కట్టేశాడు. ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, కనీసం ఆ వార్డు కార్పొరేట్ కూడా లేకుండా బిల్డింగ్ చేశారు. ఆ బిల్డింగ్ తక్షణమే స్వాధీనం చేసుకుని దానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనంగా పేరు మార్చి ప్రభుత్వ ఆస్తిగా దాన్ని డిక్లేర్ చేయాలని మేము కోరుతున్నాం. దీనికి స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు రవీంద్ర గారు కూడా దీనికి సహకరించాలి. ఈ ప్రజల ఆస్తిగా ట్రీట్ చేయాలని కోరుతున్నాం. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అంటే ఆ మహానుభావుడు. ఆయన పిఠాపురం సంస్థానంలో ఆయనకి సభ్యత్వం ఇస్తాను వద్దని ఇక్కడికి వచ్చి ఇక్కడ బందర్లో ఉండి నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి ఆంధ్ర బ్యాంక్ స్థాపించి దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆ మహనీయుడి పేరు మీద బిల్డింగ్ నిర్మాణం చేసే బాధ్యత మచిలీపట్నం ప్రజలందరి మీద కూడా ఉంది కాబట్టి తక్షణమే ఆ బిల్డింగ్ స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఇంకా ప్రారంభోత్సవం కాలేదు, అనఫిషియల్గా ఉంది కాబట్టి కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. దీనికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు సహకరించి ప్రజల యొక్క కోరికని దాన్ని చేయాలని కూడా మేము కోరుతున్నాం. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశ్రాంత ఐఏఎస్ అధికారి రఘురాం దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశ్రాంత ఐఏఎస్ అధికారి రఘురాం దర్శించుకున్నారు. రెవెన్యూ శాఖలో ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన రఘురాం ఆలయానికి వచ్చారు. రఘురాంతో పాటు శీలం అశ్విని ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. అనంతరం రఘురాం శ్రీ స్వామివారిని దర్శించుకోగా ఆలయ పండితులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు నాదెళ్ల శరత్, చంద్రబాబు, కోసూరు రవి తదితరులు పాల్గొన్నారు.